కాకపోతే మా ఈటీవీ ప్రేక్షకులకి ఇంకో సందేహం కూడా ఉంది. పరివర్తన ఏకాదశి. ఈ పరివర్తన ఏకాదశి అంటే అసలు ఏంటి? ప్రత్యేకత కూడా ఏంటి? అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పరివర్తన ఏకాదశి ఏంటి? అనే విధంగా కూడా. అందుకే ఆ వీటి గురించి కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు. అసలు పరివర్తన ఏకాదశి అంటే ఏంటి? ఈ ఏకాదశి ప్రత్యేకత ఏంటంటారు? మంచిదమ్మా. మనం ఏకాదశి వ్రతాలన్నీ ప్రతి నెలలో 2 ఆచరించుకుంటూ వస్తున్నాము. సంవత్సరానికి 24 ఏకాదశులున్నాయి. ఆ వ్రతాలన్నీ మనం చేసుకుంటున్నాము. భాద్రపద మాసంలో ముఖ్యంగా వచ్చే ఈ ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా మనం పిలుచుకుంటున్నాం. అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు. యోగ నిద్రలో ఉన్న స్వామి ఎడం చేతి వైపు నుంచి కుడి వైపుకు మరలుతారు, కొద్దిగట్ట పొర్లుతారు. కాబట్టి కొద్దిగా ఆయనలో పరివర్తన కలిగింది, అట పొర్లారు. కాబట్టి పరివర్తన ఏకాదశిగా దీన్ని మనం కొలుచుకోవటం జరుగుతుంది. యథావిధిగా అన్ని వ్రతాలు చేసుకున్నట్టే ఏకాదశి రోజున కూడా పగలల్లా ఉపవాసం ఉండి, అసలు ఆ రోజుల్లా ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుంటూ విష్ణు సహస్రనామం లాంటివి పారాయణాలు చేసుకుంటూ తెల్లారి ద్వాదశి రోజున మనం ఈ ఏకాదశి వ్రతాన్ని విరమించుకోవటం అనేది ప్రతి నెల మనం చేస్తున్నాం. కాబట్టి ఈ పరివర్తన ఏకాదశి కూడా చాలా విశేషమైంది, చాలా గొప్పది కూడా. అందుకే అంటే ఇది భద్రపద మాసంలో వస్తున్నాయి. అవునండి, ప్రత్యేకమైన యోగ నిద్రలోంచి పక్కకు తిరుగుతారు. అవునండి. ఇంకొక విశేషం కూడా ఉందమ్మా. మరి ఈ విశేషం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. వామన జయంతి చాలా ముఖ్యమైన విషయము. పరివర్తన ఏకాదశి అయిన తెల్లవారే ద్వాదశి. ద్వాదశి రోజునే మనకి శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒక అవతారం మనకి వామన అవతారం కదా. మనకి అతిథి అనే ఆవిడ కడుపున వామనుడు జన్మించాడు. బలిచక్రవర్తి మహా గొప్ప చక్రవర్తి. అనేకమైన అశ్వమేధ యాగాలు చేశాడు. ఒక యాగం కాదండి, ఆ నర్మదా నది తీరంలో కొన్ని వందల యాగాలు ఆయన చేశాడు. అనేకమైన దాన ధర్మాలు చేశాడు. చేసి అశ్వమేధ యాగ ఫలితంతోనూ అనేకమైన దాన ధర్మాలు చేసిన ఫలితంతోనూ ఆయన అక్కడికి వెళ్ళాడు, స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి కూడా పదవి నుంచి పక్కకి వైదొలిగి ఆ ప్రభావం వల్లే ఇంద్ర యొక్క స్థానాన్ని, ఆ కుర్చీని అదే ఆయన ఎక్కాడు. ఎక్కి అక్కడ ఇంద్రుడి స్థానంలో ఈ నుండి బలిచక్రవర్తి రాజ్యపాలన చేశాడు. అక్కడుండి కూడా పరిపాలన చేశాడు. పరిపాలన చేస్తే ఎట్లాగో మనకి దేవేంద్రుడి గురించి తెలుసు కదా, ఆయన పదవి ఆయన కాపాడుకోవాలి, ఆయన కుర్చీ ఆయనకి కావాలి. కాబట్టి శ్రీ మహావిష్ణువుకి వెళ్ళి విన్నవించుకున్నాడు, స్వామి ఏంటి నాకు పదవి భ్రష్టత్వం ఏర్పడింది, నా కుర్చీలోంచి నెట్టేశాడు, ఆయన యొక్క బలంతో ఆయనే పరిపాలన చేస్తున్నాడు, మరి నా పరిస్థితి ఏంటని బాధపడితే మహావిష్ణువు నేనున్నాను అని సమయం రావాలి దేనికైనా అన్నాడు. కొన్నాళ్ళు స్వర్గాన్ని పాలించాడు బలిచక్రవర్తి. పాలించిన తర్వాత మళ్ళీ ఒకసారి అశ్వమేధ యాగం బలిచక్రవర్తి చేస్తున్నప్పుడు అప్పటికే బాలవటువు రూపంలో వామనుడు జన్మించడం అనేది జరిగింది ఒక బ్రాహ్మణ కుటుంబంలో. చాలా ముద్దులు ముట్టగడుతున్నాడు, ఒడుగు అయిపోయింది అప్పటికే ఈ వామనుడికి. చక్క పిలక పంచ కండువ ఆయన ముద్దులు ముట్టగడుతూ ఉన్నాడు. బలిచక్రవర్తి ఇంకా యాగం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ టైం మళ్ళీ యాగం చేస్తున్నాడు. చేస్తున్న టైంలో బలిచక్రవర్తి యాగం చేస్తున్నాడు అనగానే బ్రాహ్మలు అందరూ వెళ్తారు కదమ్మా, దాన ధర్మాల కోసం గాని చూడటానికి కోసం గాని అనేక మంది వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు వామనుడు నాకు ఇదే సరైన టైము అని, మహావిష్ణువు కదా, వెళ్ళారు. అందరూ వచ్చారు. ఈయన కూడా బ్రాహ్మడు, చిన్న బాలుడు, చాలా ముద్దులు వెలుగుతున్నాడని ఆయన చూడగానే ఈయన అయిపోయాడు. బలిచక్రవర్తి పడిపోయాడు ఆయన మాయలో. చిన్నపిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు. అంటే అసలు మహావిష్ణువుని ఏ రూపంలో తీసినా కూడా మాయే కదా. పడిపోయారు. పడిపోగానే అర్ఘ్యపార్ఘ్యాదులు ఇచ్చి చిన్నవాడైనా కాళ్ళు గడిగి, స్వామి మీకేం కావాలి అని అడిగాడు. అడగగానే పక్కన శుక్రాచార్యుల వారు ఉన్నారు. బలిచక్రవర్తి అసురరాజు కదా, శుక్రాచార్యుల వారు ఉన్నారు, ఋషి ఉండి, ఆగు బలి, నువ్వు ఆయన ఏది అడిగినా నువ్వు ఇవ్వబాకు, ఆగు అని ఆపుతున్నాడు ఆయన. ఆ చిన్న బాలుడు నేను ఆగేదేమిటి అనని ఆయన మాటను లెక్కించకుండా ఈయన మీకేం కావాలో అడగండి స్వామి అన్నాడు. అనగానే నాకు 3 అడుగులు ఇవ్వు అని. 3 అడుగులు నేల ఇవ్వు అని అడిగినప్పుడు
అదే ఆ 3 అడుగుల నేల కొలిచింది భ్రూ కక్ష్య అని పిలువబడుతోంది మనకి. ఏమండి చాలా విశేషమైన ప్రదేశం అది. అడిగినప్పుడు సరేలే 3 అడుగులే కదా అడిగింది, ఇది పెద్ద విషయమా అని అనుకున్నాడు బలిచక్రవర్తి. అనుకున్న తర్వాత పాపం శుక్రాచార్యులు వారు అంతటితో ఊరుకోవాలా, వద్దని ఆకుండా కూడా అవుతున్నాడని. మనం ఏదైనా దాన ధర్మాలు చేసినప్పుడమ్మా భూదానం గాని, గోదానం గాని, లేకపోతే కన్యాదానం గాని, లేకపోతే సువర్ణ దానం గాని ఏది చేసినా కూడా చేతిలో నీళ్లు ఉంచుకుని నీళ్లతోనే మనం దారపోయాలి అంటారు దానం అనేది. కాబట్టి ఆయన కమండలం తీసుకుని దారపోద్దామని తీసుకున్నాడు. ఎవరు? బలిచక్రవర్తి. తీసుకున్నప్పుడు శుక్రాచార్యులు వారు ఏం చేశారు, దీన్ని ఎట్టయినా మనం ఆపాలి అని కమండలంలో దూరాడు. కమండలంలో దూరి, కమండలం అంటే మీకు తెలుసు కదా, ఇట్ట చేత్తో పట్టుకుంటూ దానికి ఒక కొమ్ము ఉంటుంది, దాంట్లోంచి దార వస్తాయి. ఆ కొమ్ముకి అడ్డం పడ్డాడు ఈడ శుక్రాచార్యులు వారు. ఎట్లయినా ఆపాలి, ఎవరు బిడ్డను వాళ్ళు కాపాడుకోవాలని చూస్తారు కదా, బలిచక్రవర్తిని కాపాడాలని. అప్పుడు వామనుడు ఇది గ్రహించాడు. గ్రహించి తన దగ్గర దర్భ ఉంది, బ్రాహ్మణ బిడ్డ కదా, దర్భ ఉంటే ఆ దర్భతో పొడిచాడు, నీళ్లు రావట్లేదని. పాప శుక్రాచార్య వారు కన్ను దెబ్బది. అందుకే శుక్రాచార్యుడికి ఎప్పుడైనా మనం ఒక కన్ను అని అంటాం కదా. రాక్షస గురువు శుక్రాచార్యుల వారు. అప్పుడు పొడిచాడు, అప్పుడు నీళ్లు వచ్చేసినాయి. వచ్చేయంగానే అయిపోయింది, 3 అడుగులు ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత తీసుకొని అయినా 3 అడుగులే కదా, నీకు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకో అన్నారు బలిచక్రవర్తి. అప్పుడు పైన ఆకాశం స్వర్గాన్ని 1 అడుగుతో కొలిచాడు, కింద భూమిని 1 అడుగుతో కొలిచాడు, 2 అడుగులు అయిపోయినాయి. మరి 3వ అడుగుకి నాకు చోటేది అని అడిగాడు. అడగగానే ఇక శ్రీ మహావిష్ణువే, నాకు అంతకన్నా ఏం కావాలి. ఇంకా అప్పుడు ఆయన తెలుసుకుని గ్రహించుకుని పరమానందంతో, స్వామి ఇంకేం చేస్తావు, నా నెత్తిని పెట్టు నీ పాదాన్ని అనని ఆయన తల మీద తన పాదాన్ని మోపించుకుంటే బలిచక్రవర్తి పాతాళంలోకి వెళ్ళటము, ఆయనకి మోక్షం లభించటము, ఇవన్నీ జరిగినాయి. ఇది కథ. కాబట్టి మనకి పరివర్తన ఏకాదశి ఎంత ముఖ్యమో, తెల్లారి ద్వాదశి దశావతారాల్లో ఒకటైన వామన జయంతమ్మ. కాబట్టి ఈ ద్వాదశికి కూడా అంత విశేషం ఉంది. శ్రీ మహావిష్ణువుని ఈ రోజున వామన రూపంతో మనం పూజ చేసుకోవటం. మొదటి రోజున మామూలు శ్రీ మహావిష్ణువుని మన కృష్ణయ్య రూపంలోనో, వెంకటేశ్వర స్వామి రూపంలోనో, నరసింహస్వామి లాగానో వైష్ణవ సాంప్రదాయంగా మనం పూజ చేసుకుంటాం. 2వ రోజునే వామన రూపంతో మనం కొలుచుకోవటం అనేది జరుగుతుంది. ఇవాళ వామన జయంతి ప్రపంచవ్యాప్తంగా చాలా దేవాలయాల్లో ఈ వామన జయంతిని చేయటం, ముఖ్యంగా ఇటు నర్మదా నది తీరంలో ఈ వామన జయంతిని చాలా చేయటము, ఉత్సాహంగా చేయటము. బలిచక్రవర్తి ఎక్కడైతే పరిపాలన చేశారో ఆయన రాజ్యంలో విశేషంగా వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ వామన జయంతిని విశేషంగా చేసుకోవటం అనేది మనకు వస్తుంది. ఇది సనాతన ధర్మంలో మనం ఆచరించవలసిన ముఖ్యమైన పుణ్యతిథుల్లో వామన జయంతి కూడా. నిజంగా, ఎందుకంటే వామన జయంతి అనగానే చాలా చక్కగా కూడా అన్ని చోట్ల కూడా, అన్ని దేవాలయాలు కూడా చాలా ఘనంగా కూడా చేస్తారు, చాలా పవిత్రంగా చేస్తారు. అవునండి, అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.